వస్తువు కానీ ఒక మనిషి కానీ ఒక ఊరు కానీ వస్తుందో అంటే ఏంటి? నామవాచకాలు కానీ సర్వనామాలు కానీ క్రియా విశేషణాలు కానీ వాటిని ఏమంటారు? కానీ అంటే మరియు అంటే ఈదర్ వన్ అని అంటారు. ఓకేనా? సో అంటే వీటిలో ఏదో ఒకటి వస్తే దాన్ని ఏమంటాము? వాటికి సుప్పులను యాడ్ చేస్తాం. అర్థమైందండి? దేనికి? నామవాచకం గాని ఏంటి సర్వనామాలు గాని నామవాచకము. ఓకేనా? సర్వనామము. ఇంకోటి ఏంటి? క్రియాపదము, విశేషణము. విశేషణం. ఇది ఏంటి? ఎందుకు తెలియదు, ఇది ఎట్లా పోతుంది? ఓకే, విశేషణం. వీటికి ఏం యాడ్ చేస్తామండి? సుప్పులు గాని యాడ్ చేస్తే అది పదం అవుతుంది. సుప్పులు గాని కాదు, దీనికి ఒకటే ఏదన్నా ఒక దీనికి అంతా కూడా సుప్పులు యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి దీనికి? సుప్పులు. ఓకేనా? సుప్పు యాడ్ చేయాలి. వీటికి ఏం యాడ్ చేయాలండి? దేనికి? నామవాచకానికి, తర్వాత సర్వనామానికి, విశేషణానికి సుప్పులు యాడ్ చేస్తాం. అర్థమైందండి? అప్పుడు అదేమైంది? అదొక పదం అయ్యింది. అప్పుడు ఏమైంది? అది పదం, పద సంజ్ఞ వచ్చేసింది, అది పదం అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ మరి తింగులు అన్నాం, అవునా? సో తింగులు అన్నాం. మరి తింగులు ఏంటి? తింగులు దేనికి వస్తాయి? ధాతువులు. ఏంటి? క్రియలు. క్రియలకు వచ్చేవి ఏంటండి? క్రియలకి ఏమొస్తాయి? తింగులు వస్తాయి. తింగులు వస్తాయి. అంటే ఇది ఒక పదం అవుతుంది. అర్థమైందా అండి? ఓకే. ఏమి తింగులు తింగులు క్రియకి తింగులు వస్తాయి క్రియలకు. ఓకేనా? సో అప్పుడు ఇదేమైంది? మళ్ళీ క్రియ ఒక పదం కావాలంటే దానికి థింగ్ యాడ్ చేస్తే అప్పుడు అదేమైంది? ఒక పదం. క్రియలకి థింగ్ యాడ్ చేస్తాం, అప్పుడు పదం అవుతుందా? థింగ్ యాడ్ చేస్తే. అవునండి. ఇప్పుడు మనము శబ్దం అంటే ఏంటి? ఎవరు చెప్తారు? మన నోటి నుంచి వచ్చేది ఏదైనా సరే శబ్దం. ఏదైనా కానీ ధ్వని అనేది నోటి నుండే కానీ చేతుల ద్వారా కానీ కాళ్ళ ద్వారా కానీ చేసేది శబ్దం. అవునా కదా? సో ఇప్పుడు నేను వినండి ఒకసారి. నేనేమన్నాను? చప్పట్లు కొట్టాను. మునిగారా? అది అవును. శబ్దం వచ్చింది. చప్పట్లు కొడితే శబ్దం వచ్చింది. శబ్దం అదేంటి? దాన్ని ఏమంటాం? శబ్దం అంటాం. ఒక పేరు ఉంటది, ప్రతి దానికి ఒక పేరు ఉంటది. అవునా? ప్రతి దాంట్లో పేరున్నది ఏంటిది? ఏదైతే మనము ఒక 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 శబ్దాన్ని, ఒక సౌండ్ అని క్రియేట్ చేస్తున్నాం చూడండి, అది ఒక కంపనాన్ని క్రియేట్ చేస్తున్నాం కదా, అది శబ్దం అన్నమాట. అర్థమైందా? సో శబ్దము వేరు, పదము వేరు. ఓకేనా? శబ్దం అంటే మన బాడీ పార్ట్స్ ద్వారా, బాడీ పార్ట్స్ అంటే మళ్ళీ ఏంటి? కళ్ళ ద్వారా శబ్దం చేయగలుగుతామా? చేయలేము. ముక్కు ద్వారా శబ్దాన్ని చేయగలుగుతామా? చేయగలుగుతాము. అవునా? ఇప్పుడు అవునవును, గరికమంత్రి ముక్తుడే కదా. ఇప్పుడు నేను ఏం చేశాను వినండి. చీదుతున్నావు? లేదు, ప్రాణాయామం చేస్తున్నారు. భస్త్రిక చేస్తుంది. అనునాసికాలన్నీ ముక్కుతోనే చేసి. అవును, అవి కూడా ముక్కుతోటే పలుకుతాము. గరికమంత్రుడు ఆ వాలకిలో ఉన్న చెట్టు మీద పడి కూర్చున్న తర్వాత మోసుకుని వెళ్ళి మూవ్ అంటాడు కదా తండ్రి.
సో అదనమాట. సో ముక్కుతో శబ్దం చేస్తాం, చెవులతో శబ్దం చేస్తామా? చేయగలుగుతామా? చేయలేము. చేయలేము. చేతులతో చేస్తామా? చేస్తాము. చేస్తాము. కడుపుతో చేస్తాం. అవుతుందా అడగచ్చమ్మా? చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ తింగులు పరస్మేపదానికి ఆత్మనేపదానికి ఉన్నాయి కదా, టిప్పు దశ జీ అట్లా. అయితే ఇవి మనం ఒక లట్లోనే ఉపయోగించుకోగలుగుతాం కదా వీటిని. ఇవి లట్కే వస్తాయి, తకిమ్మ లకారాలకి ఇవి రావు కదా. ఇవి ఓన్లీ మనకి కనపడేది లట్లకారంలోనే కనపడతాయి, వర్తమాన కాలంలోనే కనపడతాయి, అంతే కదా? కాదు కాదు కాదమ్మా, లేము. కానీ ఈ సుప్పులను పెట్టడం వల్ల ఏం ఏర్పడినాయి? నామవాచకం ఏర్పడింది, సర్వనామం ఏర్పడింది, విశేషణ పదము ఏర్పడింది. అర్థమైందండి? దేనికి శాస్త్రి గారు ఇప్పుడు కరెక్టా? కొంచెం క్లారిటీ వచ్చింది, ఇంకా చూస్తాం. చూడండి, తర్వాత ఇప్పుడు థింగ్ అన్నాము. థింగ్ అంటే అదొక శబ్దానికి థింగ్ యాడ్ చేయడం వల్ల క్రియ ఏర్పడింది. అర్థమైందా? ఇంతకు ముందు నేను అదర్ వే చెప్పాను. ఇక్కడ మూల ధాతు, ఇక్కడ ఇందులో మూల ధాతు అని చెప్పుకోవచ్చు కదమ్మా. మూల ధాతు అని చెప్పచ్చు, ఇక్కడ ధాతు అని చెప్పచ్చు, అక్కడ పైన ప్రాతిపదికం. అది ప్రాతిపదికానికి మనం ఈ సుప్పులు చేరిస్తేనేమో అవి పదం అవుతుంది. మనం ఇక్కడ వీటికేమో ధాతువులకేమో ఈ తింగులు చేరిస్తేనేమో అది క్రియాపదం అవుతుంది. అది అవునా? సో ఇది మనకి ప్రాతిపదికాలకి ఏం చేస్తున్నాము? ఇక్కడ ప్రాతిపదికం అని రాసుకుని పైన ప్రాతిపదికాలకి సో ప్రాతిపదికాలకి సుప్పుని యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తాయి? నామవాచకము, సర్వనామము, విశేషణాలు వస్తాయి అన్నమాట. అప్పుడు అది పదం. అవునా? ప్రాతిపదికానికి సుప్పులు యాడ్ చేస్తే అప్పుడు ఒక పదం వస్తుంది. అది ఎలాంటి పదము? నామవాచక పదము, సర్వనామ పదము, విశేషణ పదము. అర్థమైందండి? ఇప్పుడు తర్వాత ఏంటి? మూల ధాతు. కాదు. సో ఇప్పుడు ఏంటి? అది ధాతువుకి. అవునా? సో ధాతువుకి టింగ్ని యాడ్ చేస్తే ఏర్పడే పదం ఉంది కదా, ఆ పదమే క్రియాపదం. ఓకేనా? ఇది ఎందుకు ఇట్లా ఏమేమో అవుతుంది నాకు ఇక్కడ ఏమర్థమవుతుంది. అప్పుడు వచ్చింది క్రియాపదం అన్నమాట. అర్థమైందమ్మా? కరెక్ట్. ప్రాతిపదికానికి సుప్పుని యాడ్ చేస్తే వచ్చింది ఎలాంటి పదము? అవి నామవాచకములు, సర్వనామములు, విశేషణాలు. ఇప్పుడు ఈ ధాతువు ఉంది, ధాతువుకి తింగుని యాడ్ చేస్తే వచ్చేటువంటి పదం ఎలాంటి పదము? క్రియాపదం. సూపర్ అండి మీరంతా. ఓకే, గ్రేట్. ఆ తర్వాత ఇప్పుడు అయితే మీరేమన్నారమ్మా? లకారాలు 10 ఉన్నాయి కదా. సో ఆ 10 లకారాలలో ఈ తిప్పులు అనేవి ఒకదానికే వస్తుందా అని అంటున్నారు. లకారం ఒకదానికే వస్తుందా అని అడుగుతున్నారు కదా. అంటే నాకు అలా అనిపించింది అవి చూస్తేను. ప్రతిమా వాటికి ఇవి అన్వయం అవటం లేదేమో, అన్వయం ఎలా అవుతాయో తెలియకనే అడిగాను క్వశ్చన్. నాకు తెలియదు. అయితే సో ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఉన్నాయా? పరస్మై పదం అయితే ఆ 9 ప్రత్యయాలు వస్తాయి, ఆత్మనేపదం అయితే కింద 9 ప్రత్యయాలు వస్తాయి. అవునా? మనకు ఆ రూపం కనిపించట్లేదే అని అనుకుంటే అక్కడ ఏమైతుంది? పరివర్తనం చెందుతుంది. అంటే కొన్ని సూత్రాల ద్వారా ఆ తకారము ఏంటి తి ఉందనుకోండి, తా ఉంది కదా. సో ఇప్పుడు మనకేంటి? ఆత్మనేపదములో తా ఉంది. అవునా? ఆత్మనేపదంలో తా ఉంది కదా. సో ఇప్పుడు ఆ తా అనేది ఏమైంది? తా అనేది తే అయింది, 100 తే అయింది. 100 తే అయింది. అంటే ఏంటి? అక్కడ వేరే ఒక సూత్రం వచ్చింది.
వచ్చేసి ఈ తకారాన్ని ఏం చేసింది, ఏకారంగా మార్చింది. దీన్ని అందులో ఉన్నటువంటి అకారాన్ని ఏకారంగా మార్చింది. అంటే కొన్ని ఇంటర్నల్ సూత్రాలు ఉంటాయన్నమాట. అది ఓకేనా. ఇప్పుడు అలాగే అన్ని తతిమా లకారాల్లో కూడా ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవునమ్మా, అది కరెక్ట్. అన్ని సూత్రాలు, అన్ని లకారాలలో వేరుగా ఇవే ఉంటాయి, కానీ సూత్రాల ద్వారా ఇవి కొన్ని వెళ్ళిపోయి, కొన్ని మళ్ళా వచ్చి, కొన్ని ఆగమాలుగా అయిపోయి, కొన్ని ఆదేశాలు అయ్యి, కొన్ని వెళ్ళిపోయి, అట్లా మనకి ఆ రూపం తేలుతుంది. అవునమ్మా, అలా సో అట్లా వస్తుంది అనమాట. అందుకనే అది మనకి చేంజ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇవి రావట్లేదేమో అనిపిస్తుంది, కానీ అవే వస్తాయి, అన్నిటికీ అవే వస్తాయి. మళ్ళీ తర్వాత ఇందులో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఇక్కడ ఈ 18 ఉన్నాయి కదా, వీటిలో ఒక సూత్రం కాదు, ఒకదానికి ఒక 4-5 కూడా ఉంటుండొచ్చు కదా. ఇప్పుడు ఈ 100 తే రావడానికి, ఈ తాళ్ళ తే అవడానికి మేబీ ఒక సూత్రమే ఉండొచ్చు, లేకపోతే 5-6 సూత్రాలు కూడా ఉండి ఉండొచ్చు. ఒకటి దానికి ఇంకోటి ఉండొచ్చు కదా. అలాగే చాలా సూత్రాలు ఉంటే మనకి ఒక క్రియ ఏర్పడుతుంది కోసం. అదే 100 తే అని దాంట్లో ఉంది, ఇంకో దాంట్లో ఆ తే కాకుండా ఇంకొక రకం ఏదో వస్తుంది కదా, 100 తామ్ అనేది ఒకటి వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. తాము వేరే సూత్రాలు వస్తాయి అట్లా అనమాట. వేరే సూత్రాలు అంటే కొన్ని 100 సూత్రాలు ఉంటే వస్తుంది. అవునండి. అండ్ మళ్ళీ ఈ ప్రాతిపదిక అనే పైన చెప్పింది కూడా, అది కూడా ఏదో ఒక ధాతువు నుంచి వచ్చింది అన్నట్టుగా మీరు అంటున్నారు కదా. ఇప్పుడు రామశబ్దం ఉందంటే రమ్ అనే ధాతువు నుంచి వచ్చింది అంటే దాని నుంచి బయలుదేరి మీరు మళ్ళీ ఒక ప్రాతిపదికను తెచ్చుకుని, మళ్ళీ ఆ ప్రాతిపదిక నుంచి ఈ విభక్తులు యాడ్ చేసుకుని మళ్ళీ దాన్ని తయారు చేస్తారు. అంటే దానికి కూడా ఆరిజిన్ ధాతువే. కరెక్ట్. అంటే మామూలుగా మనకి చూస్తే మొత్తం ప్రతిదీ కూడా ధాతువే. ఓకేనా, ధాతువు నుంచే వచ్చింది ప్రతిదీ కూడా. ఒక ఏ పదం చేయాలన్నా అంతా అది కూడా ధాతువు నుంచే వచ్చింది. అయితే మరి ధాతువు నుంచే వస్తే మరి ధాతువు ఒకటే సరిపోతుంది కదా, ఇప్పుడు మరి సుక్కులు ఎందుకు అనుకుంటే, అంటే ఇప్పుడు ధాతువు నుంచి వచ్చింది కరెక్టే. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనము ఇప్పుడు రీడ్ అనేది ఒక శబ్దం ఉంది, అవునా? రీడ్ అనేది ఉంది కదండి. సో రీడ్ ఏమని చెప్తున్నాము మనం? రీడ్స్ అంటున్నాము, రీడింగ్ అంటున్నాము, అవునా? రెడ్ అంటున్నాము, అవునా? అట్లా శబ్దాలు మారుస్తూ ఉన్నామా? సో ఇంకేంటిది? రీడింగ్, రీడ్, తర్వాత ఏంటి ఆల్రెడీ చేసిండు, అవునా? తర్వాత ఇవన్నీ చెప్తున్నాం కదా, దాంట్లో ఉన్నటువంటివన్నీ చెప్తున్నాం కదా, అవునా? తెలియటం కోసం కాలాలు, ఇది క్రియ ఒకటి జరిగినది, అది వర్తమాన కాలంలోనా, భూతకాలంలోనా, భవిష్యత్ కాలంలోనా, లేకపోతే జరుగుతూ ఉన్నదా, లేకపోతే జరగబోతున్నా, ఇప్పుడే జరిగిందా, లేకపోతే ఇప్పుడే చేయబోతున్నాడా, ఇలా ఈ ఆ పని యొక్క సిచ్యుయేషన్ ఎప్పుడు జరిగింది అనేటటువంటి దాన్ని వివరించి చెప్పేది ఈ కాలము. అవును. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత పేర్లు కూడా, అందుకే మనకి నామకరణ సంస్కారం ఉంటది. ఎందుకు ఉంటది అది? ఇప్పుడు చెప్పడం వల్ల, నామకరణం చేయడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు ఒక ధాతువు అన్నమాట, ఆ క్రియ ఏదైతే అది పని చేయగలుగుతాడు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి, నా కూతురు గాని నా బిడ్డ గాని ఎవరైనా ఏంటి, నేను ఒక దాంట్లో రాణించాలి అనుకుంటా, ఆ ఉద్దేశంతో తనకి ఆ పేరు పెడతా అన్నమాట. అంటే ఏంటి, ఒక బిడ్డను చూసి నేను పేరు పెట్టినా, అంతేనా? పేరు ఎందుకు పెట్టాను? ఒక క్రియ, ఆ అమ్మాయి గాని ఆ అబ్బాయి గాని ఆ బిడ్డ అలా తయారు కావాలి, అవునా? ఒక విదూషిమణిలాగా తయారు కావాలి, ఒక గార్గి లాగా తయారు కావాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే గార్గిలో ఉన్నటువంటి క్వాలిటీస్, అవునా, అంటే ఆ శబ్దానికి ఉన్నటువంటి అర్థాలు చూసుకొని నేను అలాంటి పేరు పెట్టాను, అలా అన్నమాట, అవునా? సో అట్లా అన్నమాట. అంటే ప్రతిదీ కూడా పేరు పెట్టడానికి కారణం ఏంటి అది. అందుకనే పిల్లలందరికీ మనము మంచి పేర్లు పెడతాము. పెట్టిన తర్వాత అనుకున్నారేమో తెలీదు. అయితే నేను కొద్దిగా వాళ్ళే భావంతో పెట్టారు, ఏ భావంతో పెట్టారు. సో అదనమాట. అయితే
కవిత కవి మాత్రం అని ముందే తనకి సంస్కారాలు పడిపోయింది. సో కవి అనేది ఉంది కదా, కవి అనేది ఒక మన ఈశ్వరునికి పేరు కూడా కవి అన్నమాట. ఈశ్వరుడు కూడా, భగవంతుడు కూడా కవి. ఎలా కవి? అతని రచించాడు. ఏమి రచించాడు? ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని రచించాడు. కాబట్టి అతనికి ఏమని పేరు? కవి. అవునా? రచన చేసిన వాళ్ళు కాబట్టి కవి. అలాగా అంటే ఒక్కొక్క అంటే తన యొక్క గుణాలను, ఆ గుణము విధంగా, ఆ విధంగా తను కావాలి అనుకొని ఆ ఉద్దేశంతో పేర్లు పెడతారనమాట అందరూ కూడా. అంటే మరి లేకపోతే ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ గా అది కాదు ఇది కాదు, ఎవరికి ఉన్నదో అది కాదు అట్లా చూస్తున్నారు. అట్లా పెట్టుతున్నారు. అదనమాట పేరు పెట్టడానికి గల ఉద్దేశమే అది. అంటే వాళ్ళకి సంస్కారాలు లేవు కదా. ఇప్పుడు నేను రామ అనగానే నా లోపల ఏమొస్తుంది? రాముడు అంటే రామ అనే శబ్దం యొక్క అర్థం నాకు తెలిస్తే దాన్ని ఆ విధంగా నేను తయారు కావడానికి ఇదైతాను. లేదంటే ఆ వ్యక్తి, ఇప్పుడు రామ శబ్దం, రామ పేరు ఎవరైతే పెట్టుకున్నారో ఆ వ్యక్తి యొక్క గుణగణాలను చూస్తేనన్నా నాకు అర్థమవుతుంది ఏంటి, రాముడు అంటే ఇలా ఉండాలి అనేది అర్థమవుతుంది. అవునా? అలాగనమాట. అంటే అతనిలాగా నేను తయారు కావాలి అంటే, నేను తయారు కావాలంటే ఏంటి, ముఖంలో అట్లా అపియరెన్సా కాదు, అతనిలో ఉన్నటువంటి గుణగణాలను నేను అలవర్చుకోవాలి అని కదా. సో అట్లా అన్నమాట. అంటే ఆ విధంగా మనకి టాపిక్ లో ఇది ఇప్పుడు విభక్తులు, ఈ విభక్తులు ఎలా ఒక శబ్దానికి విభక్తులు రామ రామౌ రామాహ, హే రామ హే రామో హే రామ రామౌ రామ 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 రామౌ రామ రామ రామం రామేణ రామాభ్యాం రామ, అట్లా ఎలా ఇవి ఎలా పదము రావాలి అని అంటే సుక్కులు కావాలి. అవునా? సింగులు కావాలి. మనకి ఎలాంటి పదం మనం తయారు చేయాలి అనుకుంటున్నాము అదేంటి వ్యక్తి యొక్క వివక్ష మీద ఆధారపడి ఉంటుంది. అవునా? మనం ఎలాంటి పదం కావాలనుకుంటున్నాము. అవునా? అవునా? ఇప్పుడు ఏం పదం కావాలి మీకు? నామవాచకానికి, సర్వనామానికి, విశేషణానికి సంబంధించిన పదం కావాలా? క్రియాపదం కావాలా? ఏ పదం కావాలి? ఫస్ట్ దే చెప్పమ్మా. నామవాచకాలది కావాలి. అవునా? సో ఇప్పుడు సో మీ అందరి పేర్లు ఒక్కొక్కరి పేర్లతో చేద్దాం ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ రామ శబ్దం తీసుకొని ఆ తర్వాత ఇందులోకి వద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు రామ శబ్దం ఉంది. అవునా? శబ్దం అన్నాను నేను, పదం అనలేదు. అవునా? సో ఈ శబ్దాన్ని పదంగా చేస్తున్నాం మనం ఇప్పుడు. అవునా? సో ఇప్పుడు రామ, రామ తర్వాత ప్రథమా విభక్తి ప్రత్యయాలు చెప్పండి. ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఏమున్నాయి? మీరు రాసుకున్నారుగా. రామ రామౌ రామాహ. ప్రథమా విభక్తి ప్రత్యయాలు రాసుకున్నవి చెప్పండి అన్నా. ప్రథమా విభక్తి ప్రత్యయాల ఇప్పుడు సు, సు అనేది ఉంది. అవునా? సులో సో మనకి దీనికన్నా పూర్వము ఇంకా కొన్ని విషయాలు తెలియాలి. అవునా? ఈ పద సంఖ్య చేయడానికి పూర్వం ఏం కావాలి మనకి? ఇంకా ఇవి ఉపదేశాలు ఏంటో అర్థం కాదు. అవునా? సో ఉపదేశాలు అంటే ఏంటి? ఈ ఉపదేశాలు ఏంటివి? మనకి ఋషులు రాసినటువంటి ఉపదేశాలు పంచోపదేశాలు అని ఉందన్నమాట. ఓకేనా? సో పంచ ఉపదేశాలు ఏంటివి? అవి ఇక్కడ రాస్తాను. అదే నిన్న రాసుకున్నామమ్మా, అష్టాధ్యాయి. చెప్పండి. యా ధాతుపాఠం అధాగవు లిం, అధాగవు లిం. అష్టాధ్యాయి ధాతుపాఠం లింగానుశాసన అంటే గణపాఠం, గణపాఠం గణాది లింగానుశాసన, ఉనాది పాఠము లింగానుశాసనం. అవునా? ఈ పంచ ఉపదేశాలలో ఏం చెప్పారు? పంచ ఉపదేశాలలో ఏంటి? ఉచ్చారణ గురించి చెప్పారా? చెప్పారు. అవునా? ధాతుపాఠం అన్నాము. సో ధాతుపాఠము ఏమన్నాము? తర్వాత అష్టాధ్యాయి. అష్టాధ్యాయిలో ఏమున్నాయి? అన్ని సూత్రాలు ఉన్నాయి. అన్ని సూత్రాలలో అన్నిటికీ సంబంధించినవి ఉన్నాయి, సూత్రాలు ఉన్నాయి. అవునా? అయితే ఆ సూత్రములో
ఈ ఒక సూత్రం ఉందా? ఇప్పుడు నేను చెప్పబోయేది ఉపదేశే అజనునాసిక ఇత్. ఇది ఒక సూత్రం ఉంది కదా, అష్టాధ్యాయులు అది వచ్చేసింది. అంటే ఉపదేశాలలో ఉంది, అవునా? పంచ ఉపదేశాల్లో చెప్పబడినటువంటిది ఆ సూత్రం, అవునా? కాబట్టి ఉపదేశంలో చెప్పినటువంటి సూత్రము ద్వారా ఏమవుతుంది అంటున్నాడు? అచ్చు. అచ్చు అంటే ఏంటి? ఆ నుంచి ఔ వరకు, అవునా? మన వీళ్ళు ఎవరో చెప్తే విన్నాను ఇది. ఈ ఉపదేశ అజనానికి ఒక్కటే కాకుండా ఉపదేశ అని ఎందుకు వాడతాము అని అంటే, ఈ మన యొక్క ముగ్గురు ఉన్నారు కదా, పాణిని, మునిత్రయం, వీళ్ళు ముగ్గురు ఏవైతే చెప్పారో అది గనక ఇక్కడ వస్తే దాన్ని ఉపదేశం అంటారు అని చెప్పారు. అంతే కదా, ఇప్పుడు రాస్తుంది కూడా అదే కదా, పంచ ఉపదేశాలు. అంటే ఈ ఋషులు చెప్పినటువంటి 5 ఉపదేశాలలో సూత్రము ఉందా? సూత్రం దేంట్లో వస్తుంది? అష్టాధ్యాయులు వస్తుంది. ఉందా? అయితే ఉపదేశంలో చెప్పినటువంటి అచ్చు 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 ఉందా? ఇక్కడ ఫస్ట్ మీరు వినండి, ఇది అచ్చు. ఇందులో సూలో ఏమచ్చు ఉంది? ఊ ఉందా? ఊకి మళ్ళీ పైన అచ్చు ఉంది. అచ్చు ఎలాంటి అచ్చు ఉంది? అనునాసిక అచ్చు ఉంది. అనునాసికం అంటే ఏంటంటున్నాం ఇక్కడ? చంద్రబింబముతో ఉన్నదాన్ని అనునాసిక. ఎలాంటి అచ్చు ఉంది? అనునాసిక అచ్చు ఉంది. ఓకేనా? ఉపదేశములో చెప్పినటువంటి సూత్రము ద్వారా ఏంటి? అచ్చు, అనునాసిక అచ్చు అనేది లోపమైతే, అవునా? లోపం చేస్తున్నాం, లోపం చేయమని చెప్పింది ఆ సూత్రం. ఆ సూత్రం ఏం చెప్పింది సూత్రము? అనునాసికాన్ని లోపం చేయమని. అనునాసిక అచ్చు, అచ్చు అనునాసికంతో ఉన్న దానిని లోపం చేయమన్నారు. సో లోపం అంటే ఏంటి మరి? లోపం అంటే ఏం చెప్తారు? అదర్శనం. అందుకనే ఉపదేశ అజనునాసిక ఇత్ అంటారు. అర్థమైందమ్మా ఇప్పుడు? నిజంగా దానికి థ్యాంక్స్. ఒక నిమిషం ఆగండి, నేను ఏమన్నాను? ఉపదేశే అనునాసిక ఇత్. ఏం చేశాను నేను? ఇత్ చేశాను. ఇత్ అంటే ఏంటి? లోపము. ఇత్ అంటే ఏంటమ్మా? లోపము. లోపం అంటే ఏంటి మరి? అది కనిపించకుండా పోవటం. ఓకేనా? ఇత్ అంటే లోపము. లోపం అంటే ఏంటి? అది కనిపించకుండా పోవటం. ఏ అక్షరాన్ని లోపం చేశాము మనము? ఇత్ చేశాము. అనునాసిక అచ్చుని, అవునా? అది ఎక్కడ మరి ఎలా తెలిసింది నీకు అది చెయ్యాలని? ఎందులో చూసావు? ఉపదేశంలో చూసావు. ఆ పంచ ఉపదేశాలలో అష్టాధ్యాయి అనే ఉపదేశము, ఆ సూత్ర పాఠం, ఆ పుస్తకంలో చూసాము. కాబట్టి మనకి ఇది అర్థమైంది, అవునా? అంతేనా? ఓకే. ఇత్ అంటే ఇత్ అని సంస్కృతంలో అన్నాము. ఇది అష్టాధ్యాయి పాఠములో ఇత్ అంటే అర్థం ఏంటి? ఇత్ అంటే అర్థం ఏంటండి? లోపం చేయటం. ఇత్ అంటే లోపం, తెలుగులో లోపం. ఇది సంస్కృతంలో ఇత్. ఏ లెటర్ ని ఇత్ చేస్తామో దానికి ఆ పేరుతో పిలుస్తాము. అర్థమైందా? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను అని ఇత్ చేస్తున్నాను. యాక్చువల్గా అచ్చులొద్దు, అచ్చులే చెప్పండి. అని ఏదో ఒకటి లేదు, అని ఇత్ చేశాను. నేను ఏమని చెప్పాలి? ఆదిత్. ఏమంటామండి? ఆదిత్. అంటే ఇక మరి దా ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే నేను ఆని ఇత్ చేశాను అంటే దాన్ని ఏమంటాం? అత్ ఇత్ అన్నమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి నువ్వు? ఈ అకారాన్ని తీసుకో. అర్థమైందా? అత్తులో అంటే అత్ అంటే ఇక్కడ ఇత్ కాదు నేను అనేది, అవునా? ఇత్ అంటేనే లోపం.
ఇత్ అంటేనే లోపం, అవునా? అక్కడ ఏ అక్షరం పెట్టినా మిగతా దాంట్లో ఆ అక్షరాన్ని గ్రహణం చేసుకోవాలన్నమాట. అంటే ఆ అక్షరాన్ని తీసుకోవాలి. అంటే ఇప్పుడు అత్తులో ఏం తీసుకోవాలి? ఆ అనేది తీసుకోవాలి. దాన్ని నువ్వేం చేసావు? ఇత్తు చేసావు, కాబట్టి అది అదిత్ అయింది. మరి ఇక్కడ తకారం ఉంది కదా, మరి ఈ దా ఎట్లా వచ్చింది నీకు అంటే, దా ఎట్లా వచ్చింది? జలాం జశోంతే అనే సూత్రం ద్వారా ఈ తకారము దకారంగా మారుతుంది అనమాట. అర్థమైందండి? ఫస్ట్ మీరు రాశారు, ఆ ఒక్కటే రాశారు కదమ్మా. అత్తని రాయలేదుగా, నాకు అందుకని అర్థం కాలేదు. అది అత్తు ఇత్తు అంతే. అత్తులో అత్తి ఇత్తు అయింది, అత్తులో ఆని ఇత్తు చేసాం. తా ఇత్తు, అత్తి ఇత్తు అయితే ఆ మిగులుతుంది. అత్తి ఇత్తు అది ఇత్తు. అర్థం కాలేదు. ఒకే నిమిషం. ఇప్పుడు అదిత్ అన్నాం దాన్ని, అవునా? అదిత్ అనే శబ్దం ఎలా వచ్చింది? ఇది అకారాన్ని ఎత్తు చేస్తే అదిత్ అని ఎట్లా వచ్చింది అని అంటే, అకారాన్ని ఎత్తు చేస్తున్నప్పుడు దాన్ని ఆ లెటర్ కి ఏం రాసాం మనము? అత్ అని రాసాం అనమాట. అర్థమైందా? ఆ లెటర్ ని తీసుకునే అక్షరాన్ని అత్ అని రాస్తాం, అవునా? సో ఇప్పుడు నేను ఈ అక్షరాన్ని తీసుకున్నాను అనుకోండి, నేను ఏం చెప్పాలి మీకు? అది అర్థమవుతుందా? అంటే ఆ అక్షరం తీసేస్తే, ఓహో అంటే అక్షరం పోయి దాంట్లో వాళ్ళ ఆకారం మిగిలిందనే దాని అర్థం. లేకపోతే అకారం పోయి అది ఓన్లీ ఇత్ అని చెప్పడానికని అత్తని రాస్తున్నావా? అట్లా అర్థం కాలేదమ్మా, అది మాత్రం నాకు. చెప్తాను. ఇప్పుడు మనము జస్ట్ ఒక అకారాన్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు అకారాన్ని ఇత్తు చేసినామమ్మా, ఓకేనా? అంటే అకారాన్ని లోపం చేసినాం, అవునా? ఉన్నదే ఆకారం కదా, అక్కడ అక్షరం ఆకారమే కదా అమ్మా ఉన్నది. అకారాన్ని లోపం చేస్తే దాన్ని మనకి మహర్షి ఏం చెప్పారు? అదిత్ అనాలి అని చెప్పిండ్రు. అంటే అకారాన్ని ఎత్తు చేస్తే అదిత్ అనాలి అని చెప్పిండ్రు. ఇప్పుడు నీకు ఇది రావాలంటే ఏమై ఉండాలి అక్కడ? అకారానికి ఇత్తు చేస్తే అదిత్ అవుతుందా? అదిత్ అవుతుంది. సో ఇప్పుడు మరి నాకు అదిత్ ఎట్లా వచ్చింది? ఆ ఇత్ అనొచ్చు కదా. ఎందుకు అంటే అక్కడ అత్ అనేది ఉంటది అనమాట. ఈ తకారం దకారంగా మారి అప్పుడు అదిత్ అయింది. అర్థమైందా? జలాం జశోంతి అనే సూత్రం ద్వారా ఈ మొదటి అక్షరము మూడవ అక్షరంగా మారింది, జశ్వర్ణంగా మారింది అనమాట. ఓకేనా? అయితే ఉదిత్ నారాయణ కూడా ఇలాగే బాబుతో మాట్లాడారు కదా. ఏంటండి? ఉదిత్ నారాయణ అని ఉంటాడు కదా, ఆయన కూడా ఇదే బాబు. అండి, ఉదిత్ నారాయణ కూడా అంతే. సో అయితే ఇప్పుడు మనకి రామాలో సు అనేది ఇత్ అయిపోయింది, అవునా? అంతేనా? ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం ద్వారా అక్కడ ఉకారం ఊ అనేది అనునాసిక ఉకారం అచ్చు, అది లోపం అయిపోయింది. సో అప్పుడు మిగిలింది ఏంటి మనకి? రామస్, రామ ప్లస్ స హలంతం స్ కదండి. రామస్ వచ్చేసింది. ఈ వచ్చిన తర్వాత ఒక సూత్రం చెప్తుంది, ఏమని? సా కానీ సజుష్ కానీ, సా కానీ సజుష్ కానీ ఉంటే అక్కడ ఏముంది మనకి? రెండిట్లో సా ఉంది, అవునా? ఏమన్నాను నేను? సా సా అనే అక్షరం కానీ, ఓకేనా? గా అనేది కానీ, సజుష్ కానీ ఉంటే ఈ రెండిటి స్థానాల్లో ఏమొస్తుంది? రూ. ఏమొస్తుందండి? రూ. అర్థమైందా? ఇక్కడ సా సా అంటే ఇట్లా హలంతం అనమాట. సు అనే స్థానం కానీ, ఇక్కడ సజుష్ లో ఉన్నటువంటి షకారం, ఈ షకార స్థానం, అవునా? అప్పుడు ఆ స్థానాలలో ఏమొస్తుంది? రూ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏముంది? సకారం ఉందా?
అంటే ఇక్కడ రెండు సందర్భాలు అన్నమాట. ఇస్ ఒకటే ఉండడం, లేదంటే సజుష్ అనే శబ్దం ఉండటం. అర్థమైందా? అవి రెండు సందర్భాలు అన్నమాట. మనం ఏదో ఒక సందర్భం తీసుకోవచ్చు కదా, అవునా? కండిషన్ అంటే ఆ కండిషన్ లో ఉన్నటువంటివన్నీ అప్లై కావాలి. ఎప్పుడైతే సిచ్యువేషన్ సందర్భం అంటామో అప్పుడు ఏదో ఒక సందర్భం అయి ఉన్నా సరిపోతుంది అనమాట. రెండు కావాలని కాదు, అవునా? అంతేనా? అప్పుడు ఆ సా స్థానంలో ఏం కావాలి? రు కావాలి, అవునా? అది ఏ సూత్రం చెప్పింది? సజుషో రుహు. సజుషో రుహు అనేది చెప్పింది సూత్రం. ఓకేనా? అప్పుడు ఏమైంది? రామ ప్లస్ రు అనేది రుహు అయింది, అవునా? ఇప్పుడు మళ్ళీ ఉపదేశం వచ్చిందండి, చూస్తున్నారా? అనునాసిక వచ్చింది. అనునాసిక వచ్చింది కాబట్టి అదేంటి? ఉపదేశంలో ఉందా? ఉంది. కాబట్టి అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనము? ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ద్వారా ఇత్ చేస్తాం, అవునా? అప్పుడు ఏమైంది? రామ ప్లస్ ర్ అయిందా? సో ఇది ఏమంటుంది? మళ్ళీ రామ ర్ వచ్చిన తర్వాత ఒక సూత్రం ఉంది. ఏమని ఉంది చెప్తారా? ఖరవసానయో విసర్జనీయ. ఆ సూత్రం ఏం చెప్పింది? పదాంతములో. ఇది పదానికి అంతమేనా? పదం ఎప్పుడైతుంది? ఇవి సుప్పులు వస్తే. ఇప్పుడు మనం సుప్పుతో చేస్తున్నాం కదా, అవునా? సుప్పుతో చేస్తున్నాం కాబట్టి అది పదాంతము. ఈ చివరిగానే ఉందా? పదానికి అంతంలోనే ఉందా? అంటే ఇప్పుడు ఈ రకారం ఎక్కడుంది? పదానికి అంతంలో. అంటే ఇప్పుడు పదం రావడానికి అంతంలో ఉన్నదే కదా ఇది. సో పదాంతే విద్యమానస్య అంటే ఉన్నటువంటి రేఫా అన్నమాట అది. సో రేఫ అనేది సంహితలో అంటే ఏంటి? కలపడం అన్నమాట. ఆ రేఫని కలుపుతున్నామా దేంతోనైనా? కలుపుతున్నాం కదా, కలుపుతున్నాము. అప్పుడు సంహితాయాం ఖర్వర్ణే పరే అంటే ఖర్వర్ణము పరముగా ఉంటే, అవునా? ఖర్వర్ణం అనేది పరముగా ఉంటే. సో ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ? ఖర్వర్ణం ఉందా? లేకపోతే జస్ట్ పదాంతములో ఉన్నటువంటి రేఖ ఉందా? రేఫ ఉంది పదాంతం. సో కాదు, ఒక నిమిషం ఆగండి. పదాంతంలో ఉన్నటువంటి రేఫ సంహితలో ఖర్వర్ణానికి పరములో ఉంటే, ఇప్పుడు ఖర్వర్ణానికి పరములో ఉందా? చూడండి, ఖర్ అంటే ఏంటి? ఖ అంటే ఏంటి? ఖ అనేది ఎన్నో అక్షరము? రెండవ అక్షరం కదా. సో అంటే ఏంటి? కర్ర అనేసరికి ఏమొస్తుంది మనకి? ఘ తర్వాత ఘ. ఇవన్నీ మనకి సూత్రాల్లో ఏంటి ఇవి చెప్తుంది అనమాట. ఏమని? దీంట్లో కర్ర అనగానే ప్రత్యాహారం చూసుకోవాలి. సో ఈ ప్రత్యాహారంలో ఏమేమి అక్షరాలు వస్తున్నాయి, అవునా? సో కర్ర అనగానే మొదటి వర్గాల యొక్క మొదటి రెండు అక్షరాలు, అవునా? 5 వర్గాలు కదా. సో క ఖ, అవునా? ఛ ఛ, క ఛ ట, ట ఠ, తర్వాత క ఛ ట త, త అంటే త థ, ప అంటే ప ఫ, అవునా? సో ఇలా ఈ వర్గాలలో 5 వర్గాలలో మొదటి 2 అక్షరాలు. ఇప్పుడు చెప్పుకున్న అక్షరాలలో ఏదైనా ఉందా? పూర్వంలో ఏమీ లేదు కదా, అవునా? లేదు. ఆ తర్వాత ఇంకా చెప్పండి, ఇంకా ఏమొస్తుంది? ష ష స, ఇవి ఉన్నాయా? లేవు. అవి కూడా పూర్వంలో లేవు. అంటే రేఫకి పూర్వంలో అవి ఉండాలన్నమాట. ఖర్వర్ణం అది లేదు. అథవా, అలాంటి పరిస్థితిలో అథవా లేదా అవసానే పరే అంటే ఏంటి?
అవసాన దశలో. మరి అవసానం అంటే ఏంటి? ఇంకా దాన్ని ఏమీ చెయ్యలేము, దానికి ఇంకా వేరే సూత్రాలు లేవు. అవునా? సో అప్పుడు అది ఏమవుతుంది? విసర్గ అవుతుంది. ఈ రేఫ తర్వాత ఏమైనా ఉన్నాయా? లేవు. ఏమీ లేవు. సో అంటే దాని తర్వాత ఏమీ లేవు, ముందు ఏమీ లేవు. ముందున్నాయి. ముందు అంటే కర్వర్ణం లేదు, కరవర్ణం లేదు. అవునా? సో అప్పుడు ఏంటి దాని సంగతి ఏంటి? మరి దానికి విసర్గ కావాలి అని చెప్పింది. అర్థమైందండి? అర్థమైందా? ఓకే. లక్ష్మి గారు, తన పేరేంటి? సాయి లక్ష్మి గారా? సో ఇప్పుడు పదాంతంలో మీరు కర్రవర్ణం ఎక్కడ చూస్తున్నారు? దానికి పదం తర్వాత చూడాలన్నమాట. అర్థమైందా? కర్రవర్ణం పరములో అన్నాను నేను, పూర్వం అనలేదు. అవునా? సో పరములో కర్రవర్ణమన్నా ఉండాలి, అప్పుడు అది విసర్గ అవుతుంది. లేదంటే అదే చివరిగా ఉండి దానికి ఇంకా వేరే సూత్రాలు ఏమీ లేవు, అవునా, అవసాన దశ అంటాం దాన్ని, అప్పుడు దానికి విసర్గ అవుతుంది. అర్థమైందా అండి? ఈ రెండు లేవు సిచ్యువేషన్స్, అవి రెండు లేవు కాబట్టి దానికి ఏమైపోయింది? విసర్గ అయ్యింది. అవునా? కర్రవర్ణము లేదు, ఇది అవసాన దశలో చివరిగా ఉంది కాబట్టి విసర్గ అయ్యింది. అవునా? అర్థమైందా? రేఫ చివరిగా ఉంది. రేఫ చివరిగా ఉంది కాబట్టి విసర్గ అయిపోయింది. ఇంకొకటి మీకు చెప్తే, ఇంకో ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంతవరకు మనకి రేఫ అనేది చివరిగా ఉంది కాబట్టి అది విసర్గ అయిపోయింది. సో అట్లాగా మనకి రామః అనే శబ్దం వచ్చింది. ఇప్పుడు ఏంటి? పదం వచ్చింది. రామః అనే పదం వచ్చింది. ఆ పదం ఎలాంటిది? నామవాచకానికి సంబంధించిన పదము. రామ అంటే ఒక పేరు కదా. సో పేరు వచ్చింది కాబట్టి అతడు ఇతడు అంటేనేమో అది సర్వనామం కదండి. పేరుకు బదులుగా చెప్పేది సర్వనామం. సో ఇది పేరే చెప్తున్నాం మనం కాబట్టి ఇది నామవాచకం. సహా అట్లా అంటే అప్పుడు సహాత అవుతాయి, అంటే అప్పుడు సర్వనామం. సర్వనామం. సో ఇప్పుడు అది ఒక పదము వచ్చింది. అవునా? అది. సో ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఖరవసానీయ విసర్జనీయ అన్నప్పుడు ఇప్పుడు కర్రవర్ణం ఉండేలాగా చెప్తాను చూడండి. అవునా? సో ఒకటి పునర్, ఓకేనా? సో పునర్ కరోతి, ఓకేనా? పునర్కరోతి అనా? సో ఇప్పుడు రేఫ ఉంది, ఇక్కడ రేఫ ఉందా? ఉంది. సో ఇప్పుడు మరి అది ఎక్కడుంది? పదానికి అంతంలో ఉందా? పదం ఎక్కడుంది? పదానికి ముందుంది, పదానికి చివరిలో ఉంది. పదానికి చివరిగా ఉంది. అవునా? సో అది పదం అని చెప్పగలుగుతున్నామా మనము? అంటే పదాల్లో పూర్వపదానికి చివరిలో ఉందమ్మా, ఉత్తర పదానికే కాకుండా పూర్వపదం చివరిలో ఉన్నది. అది పునర్ ప్లస్ కరోతి కదా. పూర్వపదం చివరిలో రకారం ఉంది, రేప ఉంది. నోటి చెప్తుందా? తర్వాత ఇక్కడ మళ్ళీ తర్వాత ఇప్పుడు పరపదంలో చూడండి ఏముంది? కరోతి. కరోతి. కవిత గారు ఇప్పుడు తెలియదు, మీరు కరోతి అనేది నోటి చెప్తుందా? బోర్డు మీద చెప్తున్నా. సో ఇప్పుడు కరోతి ఉంది కదా. అయితే ఈ కరోతిలో మొదటి పదం ఎప్పుడైనా మీరు చూడాల్సింది ఏంటి? ఇక్కడ ప్లస్ కి ఇమ్మీడియట్ గా ఉన్నాయే చూసుకోవాలి, ఇవే చూసుకోవాలి. కరోతి మొత్తం చెప్పే అవసరం లేదు. ఇక్కడ రేప తర్వాత క్, రేప తర్వాత క్ ఉంది అని చెప్పాలి. మనం కా కూడా చెప్పదు. కా కూడా చెప్తే అది రెండవ లెటర్ అవుతుంది. రెండవ లెటర్ కాదు, ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ అంటే ఏంటి? 1, 2 కలుపుకొని చెప్తే కా అయింది అది. సో దాంట్లో ఫస్ట్ లెటర్ అయినా గుర్తుపెట్టుకోండి. మనకి ప్లస్ తర్వాత పరపదములో మొదటి అక్షరం ఏముంది అంటే అందులో ఉన్నదే చెప్పాలి, అంటే 2 కలిపి చెప్పొద్దు. అవునా? కు కు ఉంది. ఒకవేళ అచ్చు ఉంటే ఆ అని చెప్పొచ్చు, కంప్లీట్ గా చెప్పొచ్చు.
ఒక హల్లు ఉంటేనేమో ఆ హల్లులో సగమే చేసి చెప్పాలంటే కు అంటే దాంట్లో రెండుగా రావద్దు, మనకు సౌండ్ రెండు రావద్దు అక్కడ. కు రు కు అలా ఉన్నాయి. కు అనేది ఏంటి? కర్ర వర్ణమా? వర్గాల యొక్క మొదటి రెండు అక్షరాలు అన్నాం. ఇక్కడ కర్వర్ణం అన్నామమ్మా. ఇప్పుడు కర్రవర్ణం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రేఫ అనేది ఏం కావాలి? విసర్గ కావాలి. విసర్గ కావాలి. పునః కరోతి, పునః కరోతి. అర్థమైందా? ఇప్పుడు కర్రవర్ణంతో ఒకటి చేసుకున్నాము, కర్రవర్ణం లేకుండా ఒకటి చేసాం పైన. కర్వర్ణము లేకుండా అంటే ఇక్కడ ఎట్లా వస్తుందంటే పదాంతే విద్యమానస్య అవసానే పరే అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. ఇక్కడేమో కరవసానయో విసర్జనీయ అని 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 లేదు లేదు, రెండిటికి సూత్రం అదే, కరవసానయో విసర్జనీయ. ఇక్కడ రేఫనేమో అవసాన దశలో ఉన్నటువంటిది పనిచేసింది. అక్కడ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏంటది? అవసాన దశ ఒకటి, ఇంకోటేమో కర్వర్ణం ఉండడం ఒకటి. అవసాన దశలో ఉన్నా గానీ వస్తుంది విసర్గ, ముందు ఒక కర్వర్ణం ఉన్నా కూడా వస్తుంది అనమాట. సో రెండు రకాలుగా, అందుకని ఇప్పుడు రామహ అయింది, ఇక్కడేమో పునఃకరోతి అయింది. కరెక్ట్ అమ్మా, అర్థమైందమ్మా. సో ఇట్లా ఒక పదం వచ్చేసింది. అట్లా మీరు చెప్పారు ఆ అని, అది మాత్రం నాకు ఎందుకో అండర్స్టాండ్ అవ్వలేదమ్మా. ఆ అనేది అది ఆ ఎట్లా అంటే అది అని వచ్చింది కదా, అది స్టిల్ ఐ గుడ్ నాట్ అండర్స్టాండ్ దట్. ఏదమ్మా? అదీత అని చెప్పారు కదా, ఆ అని ఆ వచ్చిందని, అది అది ఎందుకో అర్థం కాలేదు పాయింట్ నాకు. ఎందుకు నా మైండ్ అదేలే. ఇంకా ఇప్పుడు ఏం రాయట్లేదు, పైకి వెళ్ళిపోయినా. ఓ నేను అత్త ఎత్తు దగ్గరికి వెళ్ళినా, పైనకి వెళ్ళినా, చూడండి ఒకసారి. అత్త ఎత్తు ఆదిత్తు. ఓ సరే సరే, అయితే ఉన్నవాళ్ళు చూడండి. అత్తు ఎత్తు అన్నాను, అదిత్ అన్నానా? సో ఇప్పుడు అది అదిత్ అంటాము. ఈకారము లోపం చేస్తే ఇదిత్ అంటాము, ఊకారం లోపం చేస్తే ఉదిత్ అంటాము. అలా కు లోపం చేస్తే కిత్ అంటాము. అర్థమైందా? అచ్చుల్లో చెప్పండి అచ్చుల్లో. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఒక పదము, నేను కథ ఉందనుకోండి, కథలో నేను ఇప్పుడు జస్ట్ ఈ ఆకారాన్ని లోపం చేస్తా. ఏం చేస్తా? లోపము ఆకారం చేస్తా. అయితే దాన్ని ఏమనాలి? నేను ఆకారంని ఏమనాలి? ఆత్ అంటానన్నమాట. అంటే జస్ట్ ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల ఏమైతుందంటే, నువ్వు ఇక్కడ ఏం రాసావో ఈ తాకి పూర్వం హలంతానికి పూర్వం ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా అదే లెటర్ తీసుకోవడం అన్నమాట. అర్థమైందా? అంటే అది ఆ అని చెప్పకూడదు అనమాట, ఆత్ అని చెప్పాలి. కరెక్ట్. అది ఇప్పుడు అంటే అందులో మనం ఏది దాన్ని తీసివేస్తున్నామో ఆ తీసివేసేటటువంటి ఆ మూల స్వరం ఏదైతే ఉంటుందో ఆ మూల స్వరానికి ఆ మూల అక్షరం పక్కన తకారం కలిపే చెప్పాలి, కానీ తకారం లేకుండా చెప్పదు అనమాట. అది అచ్చులకి. అయితే ఇప్పుడు ఆత్ అన్నాను అంటే ఆకారము అని అర్థమైంది. అది అంతే. ఆకారం లోపం అవుతుంది అందులో. జస్ట్ ఆకారం అంతే. ఆతనగానేంటి? అంతే. ఇప్పుడు నేనేమన్నాను? ఆత్ ఏమన్నాను? ఆత్ ఇత్. ఇప్పుడు చెప్పండి ఏమైంది? ఇప్పుడు ఆత్ అంటే ఏంటి? ఆకారము. ఇత్ అంటే ఏంటి? లోపం. ఏం లోపమైంది? ఆత్ అంటే ఆత్ ఇత్ అంటే ఆ లోపం అయింది.
అంతే. సో దాన్ని ఏమంటాము, ఇప్పుడు రెండు పదాలు కనిపిస్తుంది, దాన్ని నేను ఒకటే పదంగా రాయాలి అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయిగా. ఏం సూత్రాలు అవి? జలాం జశ్వంతేతోని ఆదిత్, అది తకారం దకారం అయింది. సో అప్పుడు ఏమైంది, అది ఒకటే పదం లాగా నేను చెప్పాలంటే ఏం చెప్పొచ్చు, ఆదిత్. అర్థమైందమ్మా? అర్థమైంది. ఆదిత్. సో ఇప్పుడు నేను కకారాన్ని లోపం చేస్తున్నా. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, ఇక్కడ చూడండి. రక్, ఏదో జస్ట్ పదాలు, ర్యాండమ్ పదాలు తీసుకుంటున్నాను. రక్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది లోపం చేయాలి. సో దాన్ని ఏమంటాను, కు, చెప్పండి, కు ఇత్. అర్థమైందా? ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ తు రాయలేదు. ఎందుకు రాయలేదు చెప్పాను ఇందాకే, ఏమని, అచ్చులకి మాత్రమే ఇత్తు పెట్టాలి అన్నాను. అత్తు, ఇత్తు, ఒత్తు, రిత్తు, అలా ఓత్. అర్థమైందా? అచ్చులకి మాత్రమే అట్లా పెడుతున్నప్పుడు నీకు ఆ తకారానికి పూర్వం ఏముందో ఆ లెటరే గ్రహణం చేసుకోవాలి, అంటే ఆ లెటర్ తీసుకోవాలని అర్థం అక్కడ. అర్థమైందా? సో ఇప్పుడు కు, ఇత్, ఈ రెండింటిని యాడ్ చేయండి, ఏమైతుంది, కిత్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు అది కిత్ అన్నమాట. ఏదైతే కిత్ అనగానే ఏమర్థమవుతుంది మనకి, కకారం ఎత్తు చేశాము అంటే కకారాన్ని లోపం చేశాము. అర్థమైందండి? కిత్ అంటే కకార లోపము. సో ఇప్పుడు చూడండి, ఇంకొకటి అడుగుతాను, చెప్పండి. కవిత ఉందా, కవితలో తకారాన్ని తు, కవిత్, ఓకేనా? ఏంటి కవిత్, కవిత్లో ఈ తకారాన్ని లోపం చేసినాను. సో దాన్ని ఏమనాలి నేను, ఏం లోపం చేశాను అది రాయండి ఇక్కడ, తు. తిత్, అదండి. అర్థమైందా? సో దాన్ని జస్ట్ కలపడమే. ఇప్పుడు అచ్చు అంటే కవి ఎలా అయిందో అర్థమైంది కదా. కవి అట్లా కాలేదండి, చెప్తా నేను. నా పేరు ఎట్లా వచ్చిందో నేను మీకు చెప్తాను. మీ అందరి పేర్లు కూడా కనుక్కోండి, మీ పేర్లు ఎలా వచ్చాయో మీరు కూడా చెప్పాలి, ఓకేనా? చెప్తాను నేను. సరే, ఇప్పుడు తర్వాత నేను ఇప్పుడు కుష్ అనా, కుష్లో ఈ షకారాన్ని తీసేస్తున్నా, ఏం చెప్పాలి, అంటే షిత్, అంతే. అర్థమైందా? అదే. సో అయితే ఇప్పుడు మనం కారం తీసుకొచ్చి ఇది అర్ధాక్షరం అంటే ఏంటంటే దీనికి ఈ అక్షరానికి ఈ అచ్చు కలిపితే కలిపి అప్పుడు చెప్పాలన్నమాట. అంతే కదా? అది షాప్ లో తీత్తని తెలుసుకోండి, అంతే. అంతే. సో ఇప్పుడు గుణింతాలు ఎలా వస్తాయండి, ఇప్పుడు కు ఉంది, కు కలిపితే ఏమైంది, కా అయింది. అట్లాగే కు తర్వాత ఓ కలిపితే తర్వాత ఓ. ఇవేంటి గుణింతాలు, వీటిని ఏమంటాం, గుణింతాలు అంటాం. కో, అవునా? సో అంతే, కు కలిపితే కి, అలా. ఓకేనా? అదే. ఇప్పుడు ఎందుకంటే షార్ లోపం అయితే షిత్ అయిందని తెలుసుకోవాలి, అంతే కదా. అంతే, అంతే. ఏది లోపం అయితే అదనమాట. అయితే ఇప్పుడు మనకి ఇట్లాంటివి ఎందుకు అవసరం, షిత్, మిత్, కిత్ అట్లాంటివి ఎందుకు అవసరం? ఇప్పుడు అదంత అంగం అన్నాను, అవునా? సో అదంత అంగం పట్ ఉందా, పాఠ, ఇదేంటి పాఠ అన్నమాట. మూలధాతువు ఏంటి, పాఠ. సో ఇప్పుడు ఏం అంగం ఇది, అకారము చివరిగా ఉన్నటువంటి అంగం. అంటే ఇప్పుడు ఇది
అకారాంత ధాతువు అన్నమాట. అర్థమైందండి? ఓకే. ఎందుకంటే ఇందాక దీని ముందు జస్ట్ ఒక మాట చెప్పారు, అది మళ్ళీ రిపీట్ చేయండి అమ్మా. దీని ముందు ఫస్ట్ లో దీని ముందు పట్ట అనేది చెప్పబోతే దాని ముందు దీన్ని ఏదో అంటారు అని చెప్పారు, అది ఒకసారి రిపీట్ చేయండి. అకారాంత. కాదండి ఇంకోటి. సరే చేయండి. అకారాంతకి పూర్వం అన్నానా? ఇందాక పూర్వం ఏదో ఫస్ట్ లో ఇది బిఫోర్ యూ రైట్ దిస్ ఇది గుణింతాలు. అది కాదు, అదిత్ అంటే ఉపధ. అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము ఇట్లా వీటికి ఉపధా వర్ణాలు. వీటితో సూత్రాలు. మీరు పట్ట అన్నారు కదా, అంటే అదే ఆవిడ అంటున్నారు. పట్ట అని పట అన్నారు కదా, అది ఆవిడ. పఠాన్. పఠ అనేది పఠ అన్నమాట. ఉపదేశంలో ఉన్నటువంటిది పఠ. ఓకేనా? సో ఈ పఠాలో ఏం చేస్తున్నాం మనము? ఏం కనిపిస్తుంది మనకి? అనునాసికం కనిపిస్తుంది. దాన్ని ఏం చేయాలి? ఇత్తు చేయాలి. అంటే మూలధాతువుతో మనకి దేన్ని కూడా సిద్ధింపచేయలేము, అవునా? దాన్ని కొంచెం మార్పు చేస్తేనే ఒక రూపం వస్తుంది. అట్లాగే భగవంతుడు కూడా మనందరినీ ఒక రూపం లేని స్టేజ్ లో ఉన్న ఆత్మల్ని తీసుకొచ్చి ఏం చేసిండ్రు? ఆత్మ ఎప్పటికీ ఉంటది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు ఎప్పటికీ ఉంటాయి. సో అట్లా అంటే ఒట్టిగా అట్లా పడి ఉన్న దాన్ని తీసుకొచ్చి కొంచెం దాన్ని మార్పు చేసి, మార్పు అంటే ఏంటి? దానికి ఒక ఆకారం ఇచ్చింది. అంటే ఇప్పుడు పఠ అనేది ఉంది, అది అట్లా పడి ఉంది, దాన్ని ఏం చేయలేం మనం. దాన్ని ఎప్పుడైతే నువ్వు ఒక పదం లాగా ఇట్లా ఈ హలంతం పెట్టక్కర్లేదు కదమ్మా, పెట్టాలా? ఇది మూలధాతువు అమ్మ. మూలధాతువు ఇలా ఉంటే మనకేం చేయరాదు. కాబట్టి మనం ఏం చేస్తాం? మిత్తులు చేస్తాం. మిత్తులు అంటే ఏంటి? లోపాలు చేస్తాం. ఆ లోపాలు చేసిన పట్టు అయ్యింది. ఎందుకంటే ఉపదేశ ఆచరణకి ఇత్తయింది అనమాట. ఏమి అది అక్కడ ఉన్నటువంటిది ఏంటి? అకారం ఇత్తయింది. దీన్ని ఏమంటాము? అదిత్. ఏమంటాం దీన్ని? ఏమంటాం దాన్ని? అదిత్. ఉపదేశ ఆచరణాసిక ఇత్తయింది కదండి. ఏమి ఇత్తయింది? అకారం ఇత్తయింది. కాబట్టి అదిత్. అందుకనే అదిత్. ఓహో అమ్మా, అదిత్ అనే దానికి ఇప్పుడు నాకు అర్థమైందండి. అదిత్ అంటే అంతే. ఓకే. ఇప్పుడు ఏంటండి, నాకు ఇప్పుడే లైట్ వెలిగింది ఇంకా బాగాను. అదిత్ అంటే ఇప్పుడు మీరు అదిత్ అంటే ఇప్పుడు నాకు కరెక్ట్ గా నా బుర్రలో లైట్ వెలిగిందండి కరెక్ట్ గా. ఇప్పుడు అది కనబడతలేదండి. అది గవే ఉన్నాయి. కిందకి చేయండి కనిపిస్తాయి, ఎందుకు చేస్తే పైన కనిపిస్తాయి. అందులో ఉన్న ఆకారము ఇత్ అయిపోయింది గనక అది ఇత్ అయింది అనమాట. ఇత్ అయింది. సో అప్పుడు ఇప్పుడు ఇక్కడ పట్టులో మనకి పట్టు అనేది ఏంటిది? ఒక క్రియకి సంబంధించింది. కాబట్టి 1 మినిట్. ఇప్పుడు స్వరాలకి ఇత్తోవాలంటే మనం తా పెట్టుకుంటాం అని చెప్పారు, అది కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇత్ అయింది అనమాట. స్వరాల పక్కన తా పెట్టుకుంటాం అని చెప్పారు కదా. అవునండి, అది కొంచెం అత్ అనేది ఇత్ అయింది, అందువల్ల అది ఇత్ అయింది. మళ్ళీ రేపు ఆ ఇత్ అయితే అది అవుతుందని మళ్ళీ కన్ఫ్యూషన్ అవుతుంది. అందువల్ల అత్ ఇత్ అయింది అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు అత్ ఇత్ అయితే అక్కడ అత్ ఇత్ తా వచ్చి దాగా మారుతుంది. జల్ జశాంతి అని చెప్పారు, అది కూడా. అందువల్ల అది ఇత్ అయింది అని చెప్పారు. కొంచెం మ్యూట్ లో పెట్టారా ప్లీజ్? అది కొంచెం తలనొస్తుంది నాకు. ఓకే. సో పట్టు అనేది ఒక క్రియకి సంబంధించింది, అవునా? అవునమ్మా. సో ఇప్పుడు మనం క్రియకి సంబంధించింది తీసుకురావాలి కాబట్టి మరి ఏ ప్రత్యయం తీసుకురావాలి? నేను సుప్పున సింగిల్ తీసుకురావాలి. అయితే ఇప్పుడు నాకు ఏం కావాలంటే ప్రథమ పురుషలో ద్వివచనం కావాలి. అంటే ఏ సుప్పు తీసుకురావాలి? నేను ఏ తింగ్ తీసుకురావాలి? ప్రథమ పురుషులో ద్వివచనం కావాలా? ద్వివచనం కావాలంటే తస్ తీసుకురావాలి. తీసుకురావాలనా? సో ఇప్పుడు తస్ చూద్దాం ఇక్కడ మనం.
ఓకేనా? తస్. ఓకేనా? ఇప్పుడు మనం తస్ ఇక్కడ సకారం ఉంది చివరిగా. సో ఇప్పుడు తర్వాత ఏంటి, ఇప్పుడు ప్లస్ వచ్చిన తర్వాత ఇది ఒక పట్ అనే ధాతువు ఏ గణములో నుంచి వచ్చింది అది కూడా తెలియాలి మనకి. అంటే ఘన వికరణ కూడా తెలియాలి మనకు. అర్థమైందమ్మా? సో పట్ అనే ధాతువు ఏ గణము నుంచి వచ్చింది, అర్థమైందా? మరి అది తెలియాలంటే కొంచెం అన్నా మనకి ఈ ధాతువు తెలియాలి. లేదంటే జస్ట్ ఇంకా ఊరికే మనం చదువుతున్నప్పుడు గమనించుకుంటూ చేస్తున్నప్పుడు మళ్ళీ వాటికి వేరే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు కర్తతో చేస్తున్నాం కదా. ఏంటి నేనేమన్నాను, ప్రథమ పురుష ద్వివచనము అన్నాను. అంటే చదువుతున్నాడు అనేది కావాలి, పఠతః అనేది కావాలి నాకు. అవునా? ఇద్దరు చదువుతున్నారు అనేది కావాలి. అంటే ఇప్పుడు నేను షప్ తీసుకురావాలి. అవునా? కర్తను తీసుకురావాలి కదా. కర్త ఉంది కదా, కర్తని ద్యోతించేది షప్ అన్నమాట. సో ఇప్పుడు ఆ కర్తలో షప్ లో మళ్ళీ లోపాలు అవుతున్నాయి. సో చూడండి ఇక్కడ నేనేం తీసేస్తున్నానో చూడండి. ఇది పకారం తీసేస్తున్నా. దాన్ని ఏమనాలి నేను ఇప్పుడు? పిత్. ఉత్తమం. అవునా? పకారం తీసేస్తున్నాం కాబట్టి పిత్ అనాలి. అవునా? ఆ తర్వాత ఇక్కడ ష్ తీసేస్తున్నా. దాన్ని ఏమనాలి? షిత్ అనాలి. ఇప్పుడు మనకి ఏం మిగిలింది ఇక్కడ? షు పోయింది. అంటే నేనేమన్నాను, షిత్ అనగానే ఏంటి, హాఫ్ లెటర్ షు. అవునా? అనగానే హాఫ్ లెటర్. అయితే ఈ హాఫ్ లెటర్ తీసేస్తే ఇంకేం మిగిలింది అక్కడ? ఆ మిగిలింది. అవునమ్మా? షకారంలో ఉన్నటువంటి అకారం మిగిలింది. సో షకారంలో ఉన్నటువంటి అకారం మిగిలింది. సో మరి అది షిత్. అది షిత్తులో నుంచి మనకి షప్పులో నుంచి ఏ మిగిలింది? ఆ మిగిలింది. అనుబంధ లోపం చేస్తే షప్పులో నుంచి ఆ మిగిలింది. అవునా? సో ఇప్పుడు ఆ మిగిలింది అది. సో ఇక్కడ పఠ అయ్యింది. ఇప్పుడు 2 భాగాలు కనిపిస్తున్నాయి మనకి. అంటే 3 కనిపిస్తున్నాయి. అవునండి, తస్. సో ఇప్పుడు నేను అకారాన్ని దీంట్లో కలిపేస్తున్నా పట్టులో. అయితే ఇది ఒక ప్రత్యయం. మెయిన్ గా ఉన్నటువంటిది ప్రత్యయం అది. అవునా? ఏం ప్రత్యయము? తింగ్ ప్రత్యయం. అవునా? ఆ తింగ్ ప్రత్యయానికి పూర్వం ఉన్నదంతా కూడా అంగము. ఇదంతా కూడా ఏంటండి? అంగము. ఏమంటారు దాన్ని? అంగము. దేనికి పూర్వం ఉన్నదంతా? ప్రత్యయానికి పూర్వం ఉన్నదంతా కూడా అంగము. అర్థమైందా? సో అది ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ. కాకపోతే జస్ట్ మీకు ఒక పదం ఇంక్లూడ్ చేసిన అంతే. ఓకేనా? అంటే కొన్ని సూత్రాలు వస్తాయి. ఆ అంగములో ఉపధావర్ణానికి దీర్ఘం కావాలి అని వస్తుంది. అంటే ఇప్పుడు అంగములో ఉపధావర్ణం అంటే ఏమొస్తుంది? అంగం అంటే కదా, పఠ అనేది అంగం. ఈ అంగంలో ఉపధ అంటే ఏంటి? పెనల్టిమేట్ లెటర్ అన్నమాట. పెనల్టిమేట్ అంటే ఏంటి? చివరి దానికి ఇమ్మీడియట్ గా ఉన్నది. చివరి దానికి పఠాలో పఠ అనేది ఉంది. అవునా? దానికి చివరి దానికి ఇమ్మీడియట్ గా ఉన్నది. సో పఠాల్లో దాన్ని విడదీయండి. కన్నా ముందు పా ఉంది కాదు, ఆనుపూర్వి చేయండి. ఇవి చివరిగా ఉన్నదానికి ఇమ్మీడియట్ గా పూర్వం ఉన్నది. ఆ కూడా వస్తుంది ఇక్కడ. అవునండి. సో చివరి దానికి పూర్వము ఏమొచ్చింది అక్కడ? వచ్చింది. అవునా? ఈ ఠూలో సో ఇప్పుడు ఠూ అనే దాంట్లో దానికి మనకి అచ్చే లేదు. ఇంకా దాని గురించి వదిలేయాలి. అంగంలో దీర్ఘం గాని అట్లా అంటారు కదా. సో ఇప్పుడు దీర్ఘం అంటే హ్రస్వం ఉంటే కదా దీర్ఘం చేయడానికి. హ్రస్వమే లేదు, నువ్వు దీర్ఘం ఏం చేస్తావు? గుడేం పెడతావు. అవునా? అంతే. ఇంకా అది అట్లాగే వదిలేస్తాం అన్నమాట. అది అట్లాగే ఉంటుంది. ఓకేనా? అందుకని పఠ. జస్ట్ ఇది ఊరికే ఇంట్రొడక్షన్ లాగా చెప్పాను ఈ అంగం గురించి. ఇది ఇప్పుడు మీకు అవసరం లేదు.
జస్ట్ ఊరికే చెప్పాను అంతే. ఓకేనా? సో పఠ ప్లస్ తస్ ఉంది అవునా? సో పఠ ప్లస్ తస్సులో ఏమంటున్నాము? స సజుషో రుహు అనేది మనకి గుర్తుందా? ఇంతకు ముందు చేసినాం మనం. సో అప్పుడు అదేమవుతుంది అక్కడ? పఠ ప్లస్ త. ఈ సకారం ఏం కావాలి? రు కావాలి. రు అయిన తర్వాత మళ్ళీ ఉపదేశ అజనునాసిక ఇత్తు నుంచి ఊ పోతుంది. ఊ పోయిన తర్వాత అది హలంతం మిగులుతుంది అన్న రు మిగులుతుంది. ఆ తర్వాత రు వచ్చిందంటే ఏంటి? ఖరవసానయో విసర్జనీయ. ఆ రేఫకి తర్వాత ఖర్వర్ణం ఏమీ లేనప్పుడు ఏంటి? అది చివరి దశలో ఉంది. అప్పుడు దానికి విసర్గ వచ్చేస్తుంది. అర్థమైందమ్మా? అప్పుడు పఠ తాహ వచ్చిందా? అలా పఠ పడతా మిగిలింది. ఆ సా వచ్చి అనేది ససుజో రురుషు అని సజుషో రురుహు అన్న దాని వల్ల అది రు అయింది. అంతే. ఇక్కడ అది ఎట్లా మారిందో ఇక్కడ రాస్తాను ఊరికే. జస్ట్ సూత్రాలు రాయకుండా ఇది స్ అనేది ఏమైంది? రు అయింది. ఆ తర్వాత ఏమైంది? రు హలంతమైంది. ఆ తర్వాత ఏమైంది? అది విసర్గ అయింది. ఫస్ట్ సకారం రూగా మారింది. రు నుంచి ఉపదేశ అజనునాసిక ఎత్తు నుంచి అది ఊ అనేది పోయింది. అప్పుడు రు అయింది. రు అనేది చివరిగా ఉంది కాబట్టి, అది అవసాన దశలో ఉంది కాబట్టి అప్పుడు విసర్గ వచ్చింది. ఓకేనా? అది సరే. మరి శాంతి పాఠం అది సాగు వచ్చి ససజుషో రూలో నుంచి ఉకారం పోయింది. తర్వాత కరవసానయో అమ్మా అది కాదు, తప్పు చెప్తున్నప్పుడు ఏంటి? ససజుషో రుహు నుంచి ఈ రు వచ్చింది మనకి. రుకారం వచ్చింది. సకారానికి రుకారం వచ్చింది. ససజుషో రుహు అంటే సాకి రు అవుతుంది అంటున్నారు మీరు అనేది అదే కదా? కాదు, రకారం పోయి ఉకారం పోయింది అన్నారమ్మా. ససజుషో రూలో చెప్పండి అమ్మా, నేను తప్పు చెప్పాను. అనంత్ గారు చెప్తున్నారా? చెప్పండి. ససజుషో రురుహు అంటే మీరు అర్థం ఏంటంటే సా రు అవుతుందని సంస్కృతంలో చెప్తున్నారు. మీరే చెప్తున్నారు ససజుషో రురుహు అంటే పాణిని మహర్షి చెప్తున్నారు. అదే సరే, అది వీడు చెప్పినప్పుడు సా రు అవుతుందని కదా దాని మీనింగ్. అంతే. ఆ తర్వాత ఏమైంది? రు విసర్గ అవుతుంది. ఉపదేశ అజనునాసిక ఎత్తు నుంచి ఉపదేశ అజనునాసిక ఎత్తు అక్కడ రూలో ఊ ఉంది కదా, ఊ పోయి ఎర్ర అవుతుంది అనుకో. అర్ర అనేది ఒక సూత్రం ఉంది కదా, అది చెప్పారు. అది విసర్గ. అదే కరవసానయో విసర్జనీయ. కరవసానయో విసర్జనీయ అది అనేది ఎర్ర. అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తానమ్మా. నేను ససజుతో రు నుంచి ఆ సకారం రుకారం అయింది. రుకారం రూగా మారిందంటే అర్ధచంద్రాకారం రు అయింది. ఆ రూ పోయి అర్రగాల అది రావాలంటే ఉపదేశ అజనునానికి ఇత్తులో ఇది. అప్పుడు అది ఉకారం వెళ్ళిపోయి అది ఆ అనునాసిక ఉకారం వెళ్ళిపోయి అర్ర మిగులుతుంది. ఆ అర్ర మిగిలిన అర్ర అది విసర్గ కావాలంటే కరవసానయో విసర్జనీయ అనే సూత్రం ద్వారా అది ఆకర్ణ రకారం మిగిలింది కనుక అది ఆ రేఫ రకారం మిగిలింది కనుక అది విసర్గ అయింది. రేఫ అంటారు దాన్ని. ఉత్తమం అండి, సూపర్ చెప్పింది, బాగా చెప్పింది. అంతే. సో ఇప్పుడు కర్రవసానయో విసర్జనీయ అన్నాం కానీ ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ మనకు కర్ర గాని అవసాన దశ గాని, రేప తర్వాత కర్రవర్ణం ఉండాలి, అది లేదు. సో అది సూటు కాదు మనకి. ఇంకేది తీసుకోవాలి? అవసాన దశ.
అవసాన దశ అవసానం అంటే 20 ఎయిదర్ దిస్ ఆర్ దట్ అన్నట్టు అనమాట. అంటే ఏంటి ఈ సిచ్యువేషన్స్ కాబట్టి రెండు వాటిలో ఏదో ఒకటి తీసుకుంటాం. ఏదో ఒకటి. కండిషన్ ఇక్కడ ఏది మనం చదివే పదంలో ఏది మనకి అవసరమైతే ఆ రెండిట్లో అది తీసుకొని ఆ సూత్రం ద్వారా దీన్ని విసర్గ చేయాలి అంతే కదమ్మా. అట్లా కాదు, అంటే అది సిచ్యువేషన్ కండిషన్ అది చూసుకోవాలి. సిచ్యువేషన్ అయితేనేమో రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాం, కండిషన్ అయితే అవన్నీ సాటిస్ఫై కావాలి. కండిషన్ ఆ లెక్కన కండిషనే కదా కరెక్ట్ కదా. మరి ఇప్పుడు ఇది కండిషన్ కాదు, కండిషన్ అయితే మరి కర్రీ ఎక్కడ ఉంది, లేదు కదా, అప్పుడు ఇది ఎందుకు సూట్ అవుతుంది? సూత్రాన్ని ఉపయోగించి మనం చేస్తున్నామంటే అది కండిషనే అవుతుంది కాదా అమ్మా? నాకు తెలియదు మరి, నేను అలా ఫీల్ అవుతున్నాను. అది కానప్పుడు అది ఎలా మనం అన్వయించుకోవాలో అలాగే అన్వయించుకుంటాం. కాదమ్మా, ఇప్పుడు సూత్రంలో అథవా అన్నాడు అనుకోండి, అథవా అంటే ఏంటి? లేదా అవునా? ఈ సిచ్యువేషన్ లో లేదంటే ఇంకొక సిచ్యువేషన్ లో 3, 4 ఇస్తాడనమాట. అంటే అదన్నా కావాలి, ఇదన్నా కావాలి, ఇదన్నా కావాలి, అది సిచ్యువేషన్. కండిషన్ అంటే ఏంటి? ఈ 3 సాటిస్ఫై కావాలి. ఇప్పుడు నేను ఒక 10 రూల్స్ చెప్తాను, ఒక దాంట్లో ఒకటే సూత్రానికి 10 రూల్స్ ఉన్నాయి. ఆ 10 రూల్స్ కండిషన్ అనమాట. అంటే 10 మనకి సాటిస్ఫై అయితేనే అది పాస్ అవుతుంది, రూల్ ఆ సూత్రం పాస్ అవుతుంది. సరే అర్థమైంది. అలా అమ్మ కవితమ్మా, ఇప్పుడు ఈ రోజు రికార్డు పెడతారా? నేను అస్సలేండి, అది మొత్తం 0 అయిపోయింది నాది. ఇవాళ ఎవరన్నా చేసుంటే పెడతారు. యా చేసినారా? ఏమో పార్వతి గారు చేస్తారు. నాకు కూడా వస్తలేదు. నేను కూడా జూమ్ లో పెట్టా, నాకు కూడా వస్తలేదు. ఓకే. సరే పార్వతి గారు చేస్తే పంపిస్తారు. స్టార్టింగ్ లో తింగుడు తిప్పుడు చెప్పే వరకే ఉన్నా, తర్వాత నేను బయటకు వచ్చి ఉంటే మళ్ళీ వచ్చినాక కంప్యూటర్ సతాయించింది. అవునవును. ఓకే, శాంతి పాఠం చెప్పండి. అలాగే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి. సర్వేభ్యో నమః. నమస్తే.